అల్హమ్దులిల్లా ఈరోజు పవిత్రమైన జుమ్మా అనగా శుక్రవారం నాడు ఎవరైతే దైవ ఆరాధనకి వచ్చి ఉన్నారో వారు ధన్యులు. ఎవరైతే దైవ ఆరాధనకి రాలేదో వారు దురదృష్టవంతులు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, భూమి ఆకాశాలని సృష్టించి భూమి ఆకాశాల్లో సమస్తాన్ని మానవుడికి వశం చేసి సమస్తాన్ని వశం చేసిన దైవానికి వశం కావటమే నిజమైనటువంటి దాసుడు, నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి సాఫల్యం, నిజమైనటువంటి ఆత్మసంతృప్తి దాంట్లోనే ఉన్నాయి. కాకపోతే మనిషి ప్రాపంచిక జీవితాన్ని, ప్రాపంచిక భోగాల్ని తొందరగా కోరుకుంటాడు. కంటికి కానొచ్చేది తొందరగా కోరుకుంటాడు. కంటికి కానరాని దాన్ని నమ్మాలి అంటే కొంచెం జ్ఞానం అవసరం, కొంచెం పరిశీలన అవసరం. ఆ జ్ఞానంతో అప్పుడు మనకి కానరాంది, భవిష్యత్తు ఉంది, గొప్పది అయినటువంటి జీవితం మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ ప్రాపంచిక జీవితం మూన్నాళ్ళ ముచ్చట అనేటటువంటి విషయాన్ని మనందరికీ అర్థం కావాలని, మనుషులందరికీ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలని, విశ్వాసులకి విశ్వాసం మరింత బలపడాలని చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్లో కానీ, దివ్య ఖురాన్కి ముందున్నటువంటి గ్రంథాల్లో కానీ ప్రవక్తల జీవిత చరిత్రల్ని మనకి ఆదర్శంగా, గుణపాఠంగా, రెండు విషయాలు, ఆదర్శంగా గుణపాఠంగా వారి జీవిత గాథల్ని మనకి గ్రంథాల ద్వారా తెలపటం జరిగింది. దేనికి తెలిపాడండి? ఆదర్శము, గుణపాఠం. ఎలా జీవించకూడదో దాంట్లో గుణపాఠం ఉంది, ఎలా జీవించాలో దాంట్లో ఆదర్శం ఉంది. అలాంటి మరి ఆదర్శవంతమైనటువంటి గుణపాఠం ఉన్నటువంటి మూసా అలైహిస్సలాం స్టోరీని మనం ఈరోజు ఇన్షాల్లా దైవం దలిస్తే క్లుప్తంగా, అంటే చాలా పెద్ద స్టోరీ అది, ఎంతవరకు దాంట్లో మనకి ఆదర్శం ఉందో, ఎంతవరకు గుణపాఠం ఉందో, అలాంటి ముఖ్యమైన ఉపయోగపడేటటువంటి విషయాలని తెలుసుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తూ వేడుకుంటూ, మూసా అలైహిస్సలాం పరిశుద్ధ బైబిల్లో చెప్తే మోషే గారి స్టోరీ. మూసా అలైహిస్సలాం ఇజ్రాయిలీ జాతికి చెందినవాడు, గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయిలీ జాతి ఈయన పుట్టే సమయానికి, మూసా అలైహిస్సలాం పుట్టే సమయానికి ఇజ్రాయిలీ జాతి మొత్తం కూడా ఫిరౌన్ రాజు, ఫారో అంటారు, ఫిరౌన్ రాజు యొక్క రాజరికం అయింది, రాజ్యం అయింది. వీళ్ళు బానిసలుగా అక్కడ బందీలై ఉన్నారు. ఎవరండి బందీలుగా ఉంది? ఇజ్రాయిలీ జాతి మొత్తం బందీలుగా ఉన్నారు ఫారో రాజు దగ్గర, ఫిరౌన్ రాజు దగ్గర బానిసలుగా ఉన్నారు. స్వేచ్ఛ జీవితం లేదు వాళ్ళకి. అలాంటి సమయంలో బానిసలుగా ఉన్న ఇజ్రాయిలీ జాతిలో అమ్మాయిలు పుడితేనేమో బ్రతకనిచ్చేవారు, అబ్బాయిలు పుడితేనేమో ఆ మగపిల్లగాడిని తీసుకుపోయి రాజదర్బార్లో, ఫిరౌన్ రాజదర్బార్లో, ఫారో రాజదర్బార్లో అప్పచెప్పి రావాలి, వాళ్ళు చంపేసేవాళ్ళు. మగపిల్లల్ని చంపేసేవాళ్ళు, ఆడపిల్లల్ని బతకనిచ్చేవాళ్ళు. దీనివల్ల ఫారో రాజు ఏమనుకున్నాడంటే ఆయన అహంకారానికి, ఆయన దౌర్జన్యానికి పరాకాష్ఠ. ప్రపంచంలో ఉన్న రాజుల్లో, జీవించిన వాళ్ళల్లో పరమ దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఫిరౌన్ రాజు, ఫిరౌన్ రాజు, ఫిరౌన్ని. అయితే ఇలాగ చేయటం వల్ల ఇక నా జాతి అయితే నాకు ఎదురు తిరగదు. ఇజ్రాయిలీ జాతిలో మగపిల్లగాళ్ళు ఎవరు ఉండరు, మొత్తం ఆడపిల్లగాళ్ళే. ఆడపిల్లగాళ్ళ యుద్ధం చేయరు. ఇక నేను బతుకున్నంత వరకు, నా వారసత్వం బతుకున్నంత వరకు రాజరికం మాదే, అధికారం మాదే అనేటటువంటి అహంకార ధోరణితో నిర్ణయాలు తీసుకొని అలాగా బానిస జాతిగా చేసేసి వారి జాతిలో ఉన్నటువంటి మగపిల్లగాళ్ళని చంపేసేవాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకు అధికారం ఉంది, నేను చానాలు ఉంటాను, నా అధికారం శాశ్వతం, నా జీవితం శాశ్వతం అనుకునే వాళ్ళందరి కళ్ళు తెరుచుకోవాలి ఈ స్టోరీ అయిన తర్వాత. తెరుచుకోకపోతే ఇంకా అజ్ఞానంలో పడినట్టేగా.
నిద్రమత్తు ఎలాగైతే మనం రేత్రి నిద్రపోతూ ఉన్నామో లేచి వాళ్ళు పనికి వెళ్తున్నారు, కానీ అజ్ఞానం అనే మత్తు, అజ్ఞానం అనే చీకట్లు వారిని ఇంకా ఆవరించే ఉంది. వారికి మరణం దాకా ఈ అజ్ఞానం అనే మత్తు, ఈ అజ్ఞానం అనే చీకటి వదలకపోతే వారు మనుషులు అన్ని గ్రంథాలు చెప్తున్నాయి శారీరకంగా బతుకున్నారు కానీ ఆత్మపరంగా చచ్చిపోయారు, ఆత్మపరంగా చచ్చిపోయారు వాళ్ళు. కాబట్టి గుణపాఠం ఏంటంటే అలాంటి బానిస జాతిలో ఈ మూసా అలైహిస్సలాంని పుట్టించదలిచాడు సృష్టికర్త అయినటువంటి దైవం. పుట్టించదలిచి ఆమె మూసా తల్లిగారు గర్భం దాల్చింది, ప్రసవించడానికి సమయం దగ్గర పడ్డది. ఆ దైవదూత వచ్చింది, మూసా గారి తల్లికి చెప్తుంది, నీ కొడుకుని పుట్టగానే అక్కడ నది ఉంటుంది, ఆ నదిలో పెట్టెలో పెట్టి నదిలో వదిలే. ఆ నైలు నది ఈజిప్ట్ రాజదర్బారు యొక్క దాంట్లో నుంచి పోతూ ఉంటుంది ఆ నది. నువ్వు వదిలేయి, మళ్ళీ నీ పిల్లగాన్ని నీ కాడికే చేరుస్తాను, అందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పి దైవదూత ద్వారా దైవం మూసా అలైహిస్సలాం గారి మోషే గారి తల్లికి తెలియజేయడం జరిగింది. ఇక ఆమె ప్రసవించింది, పిల్లగాన్ని బాలుడు పసిబాలుడు మూసా అలైహిస్సలాం పుట్టారు. మూసా గారు పుట్టారు, ఉయ్యాల దాంట్లో బాక్సులో పెట్టింది, నదిలో వదిలిపెట్టింది. ఆ నదిలో ఆ పసిపిల్లగాడు పెట్టెలో నుంచి నదిలో వెళ్ళిపోతుంది. నది ఈ ఫిరౌన్ రాజు యొక్క రాజదర్బార్ నుంచి పోతూ ఉంటే ఫిరౌన్ రాజు భార్య ఆసియా గారు ఆమె చూసింది. ఆ పెట్టెని తెరవమని రాజుగారి సమక్షంలో, ఫిరౌన్ సమక్షంలో ఉంటారు కదా సైనికుల సమక్షంలో తెరిచి చూస్తే ముద్దులోలికే పసిబాలుడు ఉన్నాడు, ముద్దులోలికే పసిబాలుడు ఉన్నాడు. ఆ బాలుని చూసి ఆమెకి పిల్లలు లేరు, సంతానం లేరు. ఆమె అంటుంది, ఈ పిల్లవాడిని మనం చాదుకుందామండి, మనం పెంచుకుందాం, మన కుమారుడిగా ఉంటాడు, కంటి చలువుగా ఉంటాడు అంటే ఏ భార్య మాట ఏ భర్త తీసివేయడు. అలాగే ఆయన కూడా ఫిరౌన్ రాజు ఏమన్నాడంటే ఈయనని సాదుకుందామని చెప్పి సాదుకున్నాడు. అయితే అక్కడ విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఈ పిల్లగాడిని పెట్టెలో నుంచి తీసుకెళ్లారు, రాజదర్బార్లోకి తీసుకెళ్లారు ఇంట్లోకి. ఈ పిల్లగాడు పాలు తాగట్లేగా, ఎవరి పాలు అక్కడ బాలింతలను అందరినీ పిలిపించారు, ఎవరి పాలు తాగట్లా గొక్కపట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఇక అంటే కొద్దిగా ప్రేమ ఈ పిల్లగాడికి ఆసియా గారికి వాళ్ళందరికీ కొద్దిగా ప్రేమ, కొద్దిగా ఆడుకోవటం, కొద్దిగా ప్రేమ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఏడుస్తూ ఉన్నాడు. ఎవ్వరు పాలు ఇచ్చినా ఎవ్వరి రొమ్ము పట్టట్లే, పాలు తాగట్లేదు. అప్పుడు ఆ అమ్మాయి మూసా గారి యొక్క అక్క అక్కడి నుంచి దూరంగా నుంచి గమనించని చెప్పి తల్లి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి ఆ దగ్గరికి వెళ్తుంది, రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఈ పిల్లగాడు ఎవరి పాలు తాగుతాడో నేను చెప్పనా, ఒక ఆమె పాలు తాగొచ్చు, మీరు ట్రై చేయండి అని అంటే, ఎవరమ్మ చెప్పి, వీళ్ళు కంగారులో ఉన్నారు, ఆత్రంలో ఉన్నారు, ఎవరమ్మ చెప్పనంటే అప్పుడు తల్లిని తీసుకురావడం జరుగుతుంది. రాజదర్బార్లో మూసా అలైహిస్సలాం పాలు తాగుతాడు, దైవదూత ద్వారా దైవం అంటున్నాడు, నీ ఒడిలోకే నీ పిల్లగాని చేర్చాను, కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు, సీక్రెట్గా ఉంచు అని చెప్పి. ఎందుకంటే చెప్తే ఏమవుతుందో ఏం జరిగిద్దో తెలుసు. మూసా అలైహిస్సలాం తల నరికి పిల్లగాడిని చంపేస్తారు. కాబట్టి చెప్పకనంటే ఆమెకు కూడా తెలుసు కాబట్టి ఆమె చెప్పలేదు. పెరిగాడు, పెద్దయ్యాడు. ఒకరోజు పెరిగి పెద్ద అయిన సమక్షంలో మూసా జాతికి, ఇజ్రాయేలీ జాతికి చెందిన ఒక వ్యక్తికి, ఫిరౌన్ జాతికి చెందిన ఒక వ్యక్తికి ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. గొడవ జరుగుతూ ఉంటే ఇజ్రాయేలీ జాతి తరపున సపోర్ట్ చేస్తూ ఫిరౌన్ జాతికి చెందిన వ్యక్తిని ఒక గుద్దుతాడు. అక్కడ ఆ వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ రాత్రి అక్కడ రాజదర్బార్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి, అక్కడ మీటింగ్ జరుగుతుంది. నిన్ను చంపాలని, నిన్ను శిక్షించాలని ఖరారైందని చెప్పి ఒక వ్యక్తి తెలుసుకుంటాడు. మళ్ళీ తెల్లారి సేమ్ ఈ వ్యక్తి మళ్ళీ సపోర్ట్ అడుగుతున్నాడు ఇంకొక వ్యక్తి మీదకి కొట్టడానికి పోయి. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నిన్ననే నేను పొరపాటు చేశాను, నేను దైవాన్ని క్షమాపణ అడిగాను, అన్యాయానికి పాల్పడటానికి దేవుడు నన్ను పుట్టిలేదు, దౌర్జన్యానికి రౌడీజానికి నన్ను పుట్టిలేదు, నేను క్షమాపణ అడుగుతున్నాను, నేను ఈరోజు అలాంటి ఎటువంటి చెడ్డ పని చేయను అని చెప్పి ఆయన తౌబా చేసుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు. ఇవాళ కూడా హెల్ప్ చేయంటున్నాడు ఆ వ్యక్తి. నిన్న ఈ ఇజ్రాయేలీ జాతికి చెందినటువంటి వ్యక్తి అడిగిన సపోర్ట్ మళ్ళీ అడుగుతున్నాడు. ఆ ఇంతలోనే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, నిన్న నువ్వు చంపిన వ్యక్తి రాజదర్బార్కి చెందిన వ్యక్తి, ఆ వ్యక్తి అక్కడ రాజదర్బార్లో మీటింగ్ అయింది, నిన్ను వాళ్ళు శిక్షించాలనుకుంటున్నారు. ఎందుకంటే తెలిసిపోయింది వీళ్ళకి ఇజ్రాయేలీ జాతికి చెందిన వ్యక్తి అనేటటువంటి విషయం తెలిసిపోయింది. ఇక చంపాలని అనుకుంటే అప్పుడు ఈజిప్ట్ వదిలిపెట్టి పారిపోయాడు. ఎవరు? మూసా అలైహిస్సలాం. మూసా గారు ఈజిప్ట్ వదిలిపెట్టి పారిపోయి, జాగ్రత్తగా గమనించండి, నాకేమీ లేదు,
నేను ఎలా బతకాలి, నాకు దేవుడు ఏం సాయం చేయటం లేదు, ఆడికి పోతే కలిసి వస్తుందా, మసీదుకి పోతే కలిసి వస్తుందా, ఇవన్నీ అడిగేటటువంటి వాళ్ళకి నమాజ్ చేస్తే కలిసి వస్తుందా, మీరు ఆడికి పోయినా కలిసి రాదు. కానీ ఇక్కడికి వస్తే మీ జాతకం మారడానికి, మీ జీవితం మారడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీ జాతకం, మీ జీవితం, మీ విధిరాత రాసిన విధాతని ఇక్కడ ఆరాధించేది, విధాతని ఇక్కడ అడిగేది. ఈ సృష్టికర్త అయినటువంటి, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ఆ మహాశక్తిమంతుని ఇక్కడ అడిగేది. 800 కోట్ల మంది జనాభా యొక్క పుట్టుక ఆయన చేతిలోనే ఉంది. ఇప్పటిదాకా పుట్టిన వాళ్ళని ఆయనే పుట్టించాడు, ఇప్పటిదాకా మరణించిన వాళ్ళని కూడా ఆయనే మరణింపజేశాడు. మనందరి ప్రాణం కూడా ఆయన గుప్పిట్లోనే ఉంది. ఇక్కడ అవకాశం ఉంది. ఇదే దైవధర్మం. అదే అన్ని గ్రంథాలని సపోర్ట్ చేస్తున్నటువంటి అందరి ప్రవక్తల్ని ప్రేమించమని తాకీదు చేస్తూ ఇది సనాతన ధర్మంగా పరిచయమైంది, పునఃస్థాపితమైంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కొత్త ధర్మం కాదు ఇది. భూమి పుట్టినప్పుడు ఈ ధర్మం పుట్టింది. చాలామందికి తెలియదు పాపం. ఇస్లాం అంటే ఇదేదో మక్కాలో పుట్టింది, ఇదేదో మహమ్మద్ గారు తీసుకొచ్చారనుకున్నారు. ఎంత మాత్రం కాదు. ఇప్పుడు మహమ్మద్ గారి కంటే ముందున్న మూసా అలైహిస్సలాం స్టోరీ మనం చెప్పుకుంటున్నాం. ఇబ్రాహీం అలైహిస్సలాం స్టోరీ ఉంది ఇందులో. ఆయన దైవధర్మాన్ని పాటించాడు. మొట్టమొదటి మానవుడు ఆదాం గారు దైవధర్మాన్ని పాటించాడు. మరి ఇప్పుడు ఈ ధర్మం ఎప్పుడు ప్రారంభమైనట్టు? ఆదాం గారి స్టోరీ ఇందులో ఉంది. ఆదాం గారు ఎవరినైతే ఆరాధించాడో ఆయన్నే మొహమ్మద్ వారు కూడా ఆరాధించారు. ఆయన ఆరాధించిన దైవాన్ని నేను కూడా ఆరాధిస్తున్నాను, భూమి అంతమైపోయేదాకా ఆయనే ఆరాధ్యునీయుడు అని చెప్పి కూడా చెప్పాడు. ఇంతకంటే ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇంకా మీరు పరిశీలన చేసుకోండి గ్రంథాలు. అయితే ఆయన పారిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఈజిప్టు దేశమే వదిలిపెట్టి ఏరే దేశం వెళ్ళిపోయాడు. ఏరే దేశం వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ, ఆకలైతుంది, ఆలోచిస్తున్నాడు. ఓ చెట్టు కింద కూర్చున్నాడు. నాకు ఏదన్నా ఉపాధి మార్గం తెరువు, నేను ఇప్పుడు ఆకలైతుంది, నీ అవసరం ఎప్పుడూ ఉన్నవాడిని, ఇప్పుడు ఇంకా ఎక్కువ నీ అవసరం ఉంది ఓ దైవమా, నా కోసం ఏదైనా ఉపాధి మార్గం తెరువు అని చెప్పి ఆయన దువా చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు దైవాన్ని. విన్నారా ఈ స్టోరీ ఇంతకుముందు? వేడుకుంటుంటే ఇంతలోనే చెట్టు కింద కూర్చొని గమనిస్తున్నాడు. చుట్టుపక్కల పశువులు కాసేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఇటేపు చాలామంది మగవాళ్ళు పశువులు కాసేవాళ్ళు ఉన్నారు, ఇటు కొంతమంది ఉన్నారు. అక్కడ 2 ఆడపిల్లలు ఉన్నారు, పశువులు కాసేవాళ్ళు 2 స్త్రీలు ఉన్నారు. వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళని గమనిస్తూ ఉండి వాళ్ళ దగ్గరికి పోయి అందరు పశువులకి నీళ్ళు దాపిస్తున్నారు. ఈ ఆడపిల్లలు దాపిట్లే, ఈ స్త్రీలు దాపిట్లే. అప్పుడు వాళ్ళ దగ్గర పోయి, ఏంటి మీరు పశువులకి నీళ్ళు దాపించట్లేదు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళందరూ మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు తాపించుకొని నీళ్ళు వాళ్ళ పశువులకి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము మా పశువులకి నీళ్ళు దాపియాలి, వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తారు, ఏలం చేస్తారని చెప్పి మేము లేటుగా దాపిస్తాం నీళ్ళంటే, మీకు అభ్యంతరం లేకపోతే మీ పశువులకి నేను నీళ్ళు తాపించి తీసుకురానా అని అడుగుతాడు. ఓకే అని అంటారు. నీళ్ళు తాపించి తీసుకొచ్చాడు, వాళ్ళకి అప్పచెప్పాడు. ఈ యొక్క పశువులు దొలుకొని వీళ్ళ ఇంటికి తొందరగా వెళ్ళిపోయారు. వీళ్ళ తండ్రి గారు కొంచెం వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన పిల్లలు తొందరగా వచ్చేసరికి ఈ ఆడపిల్లలు ఏంటమ్మా ఇవాళ తొందరగా వచ్చారని సంతోషంగా అడుగుతాడు. అడిగితే అప్పుడు 2 స్త్రీలు చెప్తున్నారు, తండ్రికి చెప్తున్నారు, ఇవాళ ఒక ఆయన హెల్ప్ చేశాడు, చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు, నాన్నగారు ఇటు చూస్తే మేమేమో ఆడపిల్లలం, మీరేమో వృద్ధాప్యంలో ఉన్నారు, మనం ఒక మనిషిని, మంచి మనిషిని, ఆ మనిషిని కానీ ఒక మంచి మనిషిని పనిలో ఎందుకు పెట్టుకోకూడదు, ఆ మనిషిని ఎందుకు పనిలో పెట్టుకోకూడదు అని చెప్పి 2 పిల్లలు అడగడం జరుగుతుంది. అయితే సరే అతన్ని పనిలో పెట్టుకుందాం కొన్ని షరతులతోని, ఆయనకి పిలుసుకు రాపోమని చెప్పానంటే అందులో చిన్నమ్మాయి, అంటే 2 స్త్రీల్లో చిన్నామె అంటే మరి చిన్నపిల్ల కాదు, పెద్దోళ్ళే, కానీ అక్క జిల్లాలో చిన్నామె అక్కడ వెళ్ళి ఆయన్ని పిలుస్తుంది. మూసా గారి దగ్గర పోయి నిలబడుతుంది సిగ్గుపడుతూ, మా నాన్నగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారని అంటే వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాడు. 8 సంవత్సరాలు నువ్వు మా దగ్గర జీతం ఉంటే మా 2 పిల్లల్లో ఎవరు నచ్చితే వాళ్ళని, ఆడపిల్లల్లో ఒక పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం, 10 సంవత్సరాలు ఉంటే అది నీ ఇష్టం, 8 సంవత్సరాలకి తక్కువ ఉండొద్దు. అప్పుడు కండిషన్లు అలా ఉండేవి. అప్పుడు ఆయన అన్నాడు, 8 సంవత్సరాలు నేను ఉంటాను, సరే పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఉంటేనే 7 ఉంటా నా ఇష్టం, లేకపోతే నా దేశం వెళ్ళిపోతాను, నన్ను మీరు అభ్యంతరం పెట్టకూడదు అని చెప్పి కండిషన్ చెప్తాడు. ఓకే అని అంటారు. ఓకే అన్నాక ఆయన ఉన్నాడు, 8 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు, వాళ్ళ చిన్నమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 8 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ఇక మళ్ళీ ఈజిప్ట్కి బయలుదేరి వస్తున్నాడు. ఇదంతా దైవం యొక్క ఆజ్ఞ మేరకు జరిగింది. వస్తూ ఉంటే దారిలో తోవా లోయలోకి వచ్చిన తర్వాత ఒక మంట కానొచ్చింది, ఆయనకు ఒక నిప్పు కానొచ్చింది. భార్య పిల్లల్ని తీసుకొని వస్తున్నాడు, అక్కడ కానొచ్చింది. కానొచ్చేసరికి ఇక్కడ
ఒక మంట ఏదో కానొస్తుంది, మనం చలన్న కాసుకుందాం, లేకుంటే ఏదన్నా ఒకటి మనకు ఆధారం దొరికిద్ది, చూసేస్తాను ఎడుండండి అని చెప్పి ఆ మంటకాడికి పోయాడు ఆయన. మంటకాడికి పోయినప్పుడు అక్కడ ఒక చెట్టు నుంచి ఒక మాట వినపడటం జరిగింది. ఓ మోసా, నేను నీ దైవాన్ని, ఏమంటున్నాడు? మోసా, నేను నీ దైవాన్ని, నువ్వు పవిత్రమైన తోవాలోయలో ఉన్నావు, నీ చెప్పులు విడువు అని అన్న తర్వాత చెప్పులు విడిచాడు. మంట దగ్గరికి పోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఆ పొద నుంచి దైవం ఏమన్నాడంటే మాట్లాడుతున్నాడు, చెట్టు నుంచి మాట్లాడు, నీ కర్ర కింద పడేశాడు. కింద పడేసరికి కర్ర పాము అయింది. కర్ర పాము అయ్యేసరికి ఆ పామును చూసి భయపడి ఉరుకుతున్నాడు. ఉరుకుతుంటే, ఏ మోసా ఆగు, నా యొక్క సమక్షంలో నా సన్నిధిలో దైవ ప్రవక్తలో భయపడరు అని చెప్పాను అన్నాడు. ఆగాడు. మళ్ళీ వెనక్కి తిరిగిరా వచ్చాడు. కర్ర పట్టుకో, అది పాములాగుంది, ఆ పామును పట్టుకుంటాడు. పామును పట్టుకొని అది కర్ర అయిపోయింది. ఇదొక చూసినా, పెద్ద చూసినా నీకు. రెండోది, నీ సంఖలో ఈ చేయబెట్టి దూర్చానంటాడు. చేయబెట్టి దూర్చగానే అది దగదగాయమానంగా వెలుగుతుంది. ఈ రెండు సూచనలతోనే నువ్వు వెళ్ళు, నీ జాతి మొత్తం బానిస జాతి అక్కడ బందీ అయింది కదా, ఇజ్రాయేలీ జాతిని నాతో పంపించమని అడుగు, ఫిరౌన్ దగ్గరికి వెళ్ళు, నేను దైవం తరపు నుంచి వచ్చాను, నీకు నాకు దైవం అక్కడే, ఆయనకి చెప్పు అని చెప్పానంటే అప్పుడు సరే ఈ రెండు సూచనలు తీసుకున్నాడు. ఆయనకి కొంచెం కంగారుగా ఉంది, భయంగా ఉంది. ఎందుకంటే అక్కడికి పోతే చంపుతారేమోననే భయం ఉంది. అందులో ఆయనకు కొంచెం నత్తుంది. ఏమంటున్నాడంటే, నాకు కొంచెం నత్తుంది, నాకు కొద్దిగా నేను భయంగా ఉన్నాను. నా తమ్ముడు హారూన్ని నాకు ఆయన కూడా తోడుగా ఉంచానంటాడు. ఇప్పుడు ఆయన కూడా ప్రవక్తగా చేశాడు. సరే ఇద్దరు అన్నదమ్ములు కలిసి వెళ్ళండి అన్నాడు. ఫిరౌన్ దగ్గరికి ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళి ఏమంటున్నారంటే, నీకు నాకు దేవుడు అక్కడ ఆ కాలంలో రాజే దేవుడు, రాజే పరిపాలకుడు. అర్థమవుతుందా? రాజుని దేవుడు అనపోతే కోట కుమ్మానికి తలనరికి కోట కుమ్మానికి కట్టేవారు. రాజు అనాలి, పరిపాలకుడు ఆయనే, దేవుడు ఆయనే, ఆయనకే మొక్కాలి, ఆయనకే అన్నీ చేయాలి. అలాంటి కాలం ఒకటి గడిచిపోయింది మన మీద, అవునా కదా, మన పూర్వీకుల మీద. సారీ, అర్థమవుతుందా? అప్పుడు ఏమన్నాడంటే, నేనే రాజుని, నేనే దేవుడిని అని అంటే, కాదు, నీకు నాకు దేవుడు అక్కడ ఉన్నాడు. ఈ భూమి ఆకాశాలను సృష్టించిన వాడు, మానవులందరికీ ఈ సృష్టిని వశపరిచిన వాడు ఒకే ఒక్కడున్నాడు, ఆయన ఆకాశాలపైన ఉన్నాడు. నేను ఆయన తరపు నుంచి నీకు పెద్ద సూచనలు 2 తీసుకొచ్చాను అని చెప్పి చెప్తాడు. ఏంటి ఆ సూచనలు అని అడిగాడు. ఇది క్లుప్తంగా ముగిద్దాం, మధ్యలో చాలా వ్యవహారాలు జరిగినాయి. మనకి ఆదర్శం ఏంటనే విషయం తెలియాలి. అయితే ఏంటి ఆ సూచనలు అనగానే అక్కడ నిలబడ్డాడు. ఆ కర్ర, చేతిలో కర్ర అక్కడ కింద పడేయని చెప్పి దైవదూత పక్కనుంది ఆజ్ఞ. అలా కర్ర వేయగానే పాము అయింది. ఆ పామును చూసి అందరూ భయపడ్డారు. ఆ తర్వాత చేతిలో ఇట్లా చెయ్యి సంఖలో దూర్చిన తర్వాత అది చెయ్యి దగదగాయమానంగా సూర్యుడిని వెలుగు కంటే మిరిమిట్లు గొలిపెట్టేటువంటి వెలుగు ఆ చేతి నుంచి రావడం జరిగింది. ఈ 2 సూచనలు చూపిస్తూ ఈ సూచనలు ఇచ్చి పంపించాడు దైవం. నీకు నాకు దేవుడు అక్కడే ఇజ్రాయేలీ జాతిని విడిపించు, వాళ్ళ మీద కనికరం చూపి వాళ్ళని వదిలేయి, ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ అధికారం శాశ్వతం కాదు, జాగ్రత్త, నా మాటిను అని చెప్పి, ఇది దైవం మాట అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు కొద్దిసేపు వాళ్ళందరూ కూడా ఆలోచించారు. మంత్రులు వాళ్ళందరూ ఉంటారు కదా, ఆస్థాన పండితులు, మంత్రులు, వాళ్ళందరూ కూర్చొని ఆలోచించి ఏం చేద్దామని చెప్పి ఫిరౌను వాళ్ళని అడగడం జరిగింది. ఆ తర్వాత అందరూ ఒకళ్ళు మన రాజ్యంలో వీళ్ళు కల్లోలం సృష్టించడానికి, మీ అధికారం పోగొట్టడానికి వీళ్ళు వచ్చారు అని అందరూ మూకుమ్మడిగా కుట్రలు బన్ని ఏమన్నారంటే, ఇలాంటి మంత్రగాళ్ళు నా రాజ్యంలో చాలామంది ఉన్నారు, వాళ్ళని ఓడించు నీ చేతనైతే, అప్పుడు నీది మంత్ర విద్య కాదు దైవశక్తి అని నేను ఒప్పుకుంటాను అని చెప్పి అందరి సమక్షంలో మీటింగ్ అయింది. మీటింగ్ అయిన తర్వాత అదే విషయం, వీళ్ళిద్దరిని బంధించి ఉంచండి ఒక చాట ప్లేస్లో, రాజ్యం అంతా సాటింపు వేశారు. ఇక దండోర వేశారు. చేయి తిరిగిన ప్రతి మాంత్రికుడిని పిలవండి అన్నారు. మాంత్రికుడిని అందరినీ, మంత్రగాళ్ళందరినీ పిలిచారు. ఒక సమయం, ఒక ప్లేస్ కేటాయించారు. కేటాయించిన తర్వాత మంత్రగాళ్ళు అందరూ వచ్చారు. ఇక్కడ మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం నిలబడ్డారు. ఆ మంత్రగాళ్ళు అందరూ అడుగుతున్నారు, మేము ఇవాళ గెలిస్తే, మేము మా మంత్ర విద్యను చూపిస్తే మీరు మాకు మంచి బహుమానాలు ఇస్తారా రాజుగారు అని అడుగుతున్నారు. బ్రహ్మాండమైనటువంటి బహుమానాలు ఇస్తామని అన్నారు. రాజుగారు అన్నాడు ఆ మాట. అంటే ఇక మేమే ఇవాళ గెలుస్తామని మంత్రగాళ్ళు అందరూ అంటున్నారు. చాలామంది వచ్చారనమాట. చాలామంది వచ్చిన తర్వాత మేమే గెలుస్తామంటే అప్పుడు అక్కడ పోటీ, వీళ్ళిద్దరికీ ఆ మంత్రగాళ్ళకి పోటీ. అప్పుడు మంత్రగాళ్ళు అడుగుతున్నారు, మీరు విసరాలా మంత్ర విద్యని, మేము విసిరేమా అని అంటే మూసా అలైహిస్సలాం అంటున్నాడు, మీరే మీ మంత్ర విద్యని విసరండి. మీరు ఇప్పుడు చూసారో లేదో, కాటిపాపలోళ్ళు మనకి చూపిస్తారు, కొన్ని గచ్చకాయలు తీయటం, తేళ్ళు, జర్రులు, పాములు పారినట్టుగా భ్రమ కల్పిస్తూ ఉంటారు. ఈ కాలంలోనే ఎట్టుందంటే, ఇది ఇప్పుడు క్రీస్తు పూర్వం ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాల చరిత్ర ఇది క్రీస్తు పూర్వం. అప్పుడు ఇంకెంత చేయి తిరిగిన మంత్రగాళ్ళు ఉన్నారు.
కాబట్టి వాళ్ళందరూ ఇసిరారు, మంత్ర విద్యను మీరే ఇసరమన్నాడు. ఇసిరేసరికి అవన్నీ తేళ్ళు, జర్రులు, పాములు అవి చెప్పి మీదకు వస్తున్నాయి. మూసా అలైహిస్సలాం గారి మీదకి, హారూన్ అలైహిస్సలాం మీదకి వస్తుంటే ఆయనకి భయం పుట్టిందంట. కొద్దిగా వెన్నులో భయం పుట్టి ఒక అడుగు వెనక్కేసాడట. దైవదూత పక్కనే ఉంది, దైవాజ్ఞ మేరకే నేను పక్కనే ఉన్నాను, దైవాజ్ఞ మేరకి పక్కనే ఉన్నాను, నువ్వు భయపడకో, మనమే ఈరోజు ఆధిక్యం వహిస్తాము అని చెప్పి దైవదూత తెలియజేసింది. ఇక ఒక్కసారి కర్రని, చేతిలో ఉన్న కర్రని ఇసిరన్నాడు. ఇసిరిండు. కర్ర ఇసరగానే మంత్రయుగాల్లో ఇసిరిన జర్రులు, పాములు, తేలునన్నింటినీ ఇది పామై, పెద్ద పామై మింగేసేసరికి ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఒక్కసారిగా సాష్టాంగపడి, మూసా గారు, హారూన్ గారు తెచ్చింది మంత్ర విద్య కాదు, దైవశక్తే, వారు చెప్తున్న దేవుణ్ణి మేము ఒకే ఒక్కడిగా నమ్ముతున్నాము, లా ఇలాహ ఇల్లల్లా కల్మా చదివేశారు. మూసా రసూలుల్లా కల్మా చదివేశారు. దైవ వాక్యాన్ని ఒప్పుకున్నారు, దైవశక్తిని ఒప్పుకున్నారు, సాష్టాంగంలో పడిపోయారు. సాష్టాంగంలో పడిపోయేసరికి ఒక్కసారిగా అక్కడ మంత్రతంత్ర విద్యలన్నీ పనిచేయలే దైవశక్తి ముందు, గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళందరూ ఏమన్నారంటే, రాజుగారితో సహా వాళ్ళ ఆస్థాన పండితులు వాళ్ళు ఎక్కువ మంది దేవుడు అక్కడని ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ మెయిన్గా ముఖ్యులు, సర్దార్లు, పండితులు, జమీందారులు, రాజుగారు ఏమన్నారంటే, ఓహో ఈయన మీ గురువు గారు అన్నమాట, మీ గురువుగారు ముందొచ్చారు, మీరు తర్వాత వచ్చారు, మీరందరూ ఒకటే, మిమ్మల్ని కుడికాలు ఎడమ చేయి నరికి సిలువెక్కిస్తాను, అంత బోధలు ఉన్నాయి, ఖర్జూరపు బోధలకి సిలువేస్తాను ఒక్కొక్కడిని అని చెప్పి రాజుగారు అన్నాడు. మంత్రగాళ్ళందరినీ సిలువేస్తాను అన్నాడు. అప్పుడు వాళ్ళకి సిలువ శిక్ష అనమాట. అయితే అప్పుడు మంత్రగాళ్ళందరూ అంటున్నారు, ఆయన తీసుకొచ్చింది దైవశక్తి, మంత్ర విద్య కాదు. ఎందుకు అంటే అక్కడ వివరణ ఒక్కసారికి ఎందుకు సాష్టాంగం పడిపోయారంటే, ఏ మంత్రగాడైనా ఇంకో మంత్రగాడి యొక్క విద్యని మింగేలా చేయలేడు, ఆ విద్యని మించి చూపించగలుగుతాడు తప్ప ఈ విద్యని మింగేలా చేయలేడు. ఇక్కడ మంత్రగాళ్ళందరికీ ఈ విషయం అర్థమైపోయి వాళ్ళు సాష్టాంగం పడ్డారు. ఆ విషయం రాజుగారికి చెప్పిన నమ్మల. రాజుగారి మంత్రగాడు ఇంకో మంత్రగాడైతే విద్యని మహిమని గొప్పగా చేసి చూపిస్తాడు తప్ప ఈ విద్యని మింగేయలేదండి, ఇది దైవశక్తి అని చెప్పిన ఎనలా. ఆ తర్వాత వీళ్ళందరినీ కుడికాలు ఎడమ చేయి నరికి దండిస్తానంటే మీ చేతనైంది చేసుకోండి, మంత్రగాళ్ళు అంటున్నారు. మీరు మహా అయితే ఈ లోకంలో శిక్షిస్తారు, కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఈ దైవశక్తి చూస్తుంటే పరలోకం ఒకటి ఉంది, అక్కడ శాశ్వత శిక్ష ఉంది, మేము దానికి భయపడుతున్నాం. ఈ శిక్షను విధించేది మేము ఒకలా ముందుగా మేమే విశ్వసించాం కాబట్టి దైవం మమ్మల్ని క్షమించి మాకు స్వర్గం ఇచ్చే అవకాశం ఉంది, నువ్వు కూడా విశ్వసించంటే నేను విశ్వసించనని చెప్పి అక్కడ ఆయన ధిక్కరించడం జరిగింది. ఇంకా చాలా కుట్రలు పన్నటం జరిగింది. ఎవరు? ఫిరౌన్ చాలా కుట్రలు పన్నటం జరిగింది. ఒక కారూన్ అనేటటువంటి వ్యక్తి ఉంటాడు. కారూన్ బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి. కారూన్కి చెప్తాడు, అక్కడ వాళ్ళ ఆస్థాన పండితులకి ఈ మూసా దేవుడి పైన ఉన్నాడు అంటున్నాడు, ఎక్కడున్నాడో మెట్లు కట్టండి అంటే ఎత్తైన కట్టడం కట్టారు. ఎత్తైన కట్టడం కట్టి పైకి పోయి ఆ ఎత్తైన కట్టడం కాడికి పోయి పైకి చూసి మూసా నీ దేవుడు ఎక్కడా కానరాట్లేదని హేళన చేశాడు. అర్థమవుతుందా? ఇంకా వాళ్ళు విశ్వసించడానికి ఎన్ని రకాల పరీక్షలు పెట్టాడంటే దైవం పేలువాను కురిసింది వాళ్ళ మీద, కప్పలవాను కురిసింది, నెత్తురువాను కురిసింది. ఆ శిక్ష వచ్చినప్పుడేమో మూసా నీ దేవుణ్ణి ప్రార్థించు, ఈ శిక్ష తొలగిపోగానే మేము అందరం కలిసి దేవుడు అక్కడ ఒప్పుకుంటామనేవాళ్ళు. యథార్థ సంఘటనలు ఇవన్నీ. కప్పలవాను కురిసింది, ఇదంతా కురుస్తుంటే ఇదంతా శిక్ష అని అర్థమైపోయి మూసా గారి కాడికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. పరిగెత్తుకుంటూ వచ్చి నీ దేవుణ్ణి అడుగు, మేము ఇది వర్షం, ఈ శిక్ష అయిపోయిన తర్వాత, ఈ కప్పల వర్షం ఆగిపోయిన తర్వాత, ఈ పేలు వర్షం ఆగిపోయిన తర్వాత అందరం కలిసి దేవుడు అక్కడే ఒప్పుకుంటామని చెప్పేవాళ్ళు. కానీ ఆ శిక్ష ఆగిపోగానే నువ్వేదో మంత్ర విద్య చేసినావు, నీ దేవుడిని మేము ఒప్పుకోమని ఎక్కువ మంది వ్యతిరేకించేవాళ్ళు. అలాగా కుట్రలు బన్ని ఒకరోజు ఏమైందంటే, ఈ కొద్దిమంది ఉన్నారు వీళ్ళు దేవుడు అక్కడనేటటువంటి సంఘం, వీళ్ళని పూర్తిగా చంపేద్దాం. ఎవరు అనుకుంటున్నారు? ఫిరౌన్ రాజు అనుకుంటున్నాడు. వీళ్ళని పూర్తిగా చంపేద్దాం అని ఈ సైన్యాన్ని, ఎవరైతే జమీందారులు ఉన్నారో, పండితులు ఉన్నారో, రాజుగారు, సైన్యం మొత్తం అంతా కూడా కబురు పంపించడం జరిగింది. ఈలోపు దైవం, ఆకాశాలపైన ఉన్న దైవం మూసా గారికి ఇన్ఫర్మేషన్, దైవదూత ద్వారా ఇన్ఫర్మేషన్, నువ్వు నీ యొక్క అనుసర సమాజాన్ని తీసుకొని బయలుదేరు, ఇక్కడ ఉండి మాకు, ఈ రాజ్యంలో ఉండి మాకు బయలుదేరు అని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. అందరూ విశ్వాసులు అందరూ వచ్చారు, మూసా అలైహిస్సలాంతో వచ్చారు. ఇక్కడ ప్రతి విశ్వాసులు అందరూ ఇక బయలుదేరి ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ సముద్రం కాడికి వచ్చారు. ఈలోపు వార్తలకు తెలిసిందనే విషయం రాజుగారికి తెలిసిపోయింది. రాజుగారికి తెలిసిపోయి ఇంకా
ఘోరంగా, ఇంకా క్రూరంగా, ఇంకా కోపంగా, ఎట్లా తప్పించుకుంటారో చూద్దాం, వాళ్ళని ఇవాళ అంత ముందించాల్సిందే, వాళ్ళందరినీ చంపాల్సిందే, ఇవాళ దేవుడు ఒక్కడనే వాళ్ళందరినీ ఇవాళ చంపేస్తాను, దైవ ధర్మాన్ని ఈరోజు భూస్థాపితం చేసేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ గర్వంతో మదంతో అహంకారంతో ఆ యొక్క సైన్యాన్ని తీసుకొని ఎమ్మడబడ్డాడు. ఇంకా పొలాల్లో ఉన్న వాళ్ళని, చుట్టాలకి ఊర్లకు పోయిన వాళ్ళందరినీ ఏకం చేసుకొని తీసుకొని వచ్చాడు. వ్యతిరేకులందరినీ తీసుకొని వచ్చాడు. దైవం పిలిపించాడుగా. శిక్ష సమయం ఆసన్నమైపోయింది. వచ్చారు. అటు చూస్తేనేమో ఫిరౌన్ సైన్యం వస్తుంది, మంది మార్బలంతో వేలాది సైన్యం వస్తుంది, మంది మార్బలంతో భయంకరమైనటువంటి అరివేర భయంకరమైన సైన్యం వస్తుంది. విశ్వాసులు కొద్దిమందే ఉన్నారు. ఇటు చూస్తే ఇల్లు ఎడకొచ్చి సముద్రం కాడికి వచ్చి ఆగారు. ఇటు చూస్తేనే సముద్రం, ఆగితేనేమో ఫిరౌన్ సైన్యం వచ్చి చంపేస్తుంది. ఇటు ముందుకు పోతేనే సముద్రంలో పడి చచ్చిపోతాం. ఈరోజు మనకి సావు ఖాయం, ఎట్లయినా మనం చచ్చిపోవాల్సిందే, సావు ఖాయం అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి అంటున్నాడు, అలా ఎన్నటికీ జరగదు. చూసారా, అలా ఎన్నటికి, ఎవరా వ్యక్తి? మూసా అలైహిస్సలాం. మోషే గారు అంటున్నారు, అలా ఎన్నటికీ జరగదు, విశ్వాసులని ఎన్నడూ చెయ్యి విడవడు దైవం. అరబిలో చెప్తే అలా సుమంతల ఎన్నడూ చెయ్యి విడవడు. ఆ మాట అన్నడో లేదో ఆకాశాలపై నుంచి వాణి రానే వచ్చింది, దైవవాణి. జిబ్రీల్ ఆమీన్ దైవదూత ద్వారా, ఓ మూసా, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని సముద్రంపై ఇలా కొట్టు. అలా కొట్టాడంతే. దైవాజ్ఞ మేరకి సముద్రం చీలిపోయింది. అల్లాహు అక్బర్. 2 పాయలుగా చీలిపోయింది. దైవాజ్ఞ మేరకి మూసా అలైహిస్సలాం కర్రతో కొట్టగానే గోడలుగా నిలబడిపోయినాయి నీళ్లు, ఇటు ఇటు గోడలుగా నిలబడిపోయినాయి. అలాగా దారిచ్చింది. నీ అనుసర సమాజాన్ని తీసుకొని అవతలొడ్డుకి వెళ్ళిపో. అవతలొడ్డుకి వెళ్ళిపోతున్నాడు అనుసర సమాజంతో. మూసా అలైహిస్సలాం సముద్రం దారిచ్చిందండి విశ్వాసులకి. ప్రవక్త మూసా అలైహిస్సలాం కాలంలో జరిగినటువంటి అతిపెద్ద మహిమ, అతిపెద్ద చూసిన ప్రళయం ఉన్నంత వరకు గ్రంథాల్లో రాయబడి ఉన్నటువంటి విషయం, నిజ సంఘటన, ఈజిప్ట్లో జరిగినటువంటి యథార్థ సంఘటన. విశ్వాసుల యొక్క విశ్వాసం, ఈ విషయం విన్నంతనే గుండెలు అదిరిపోయి విశ్వాసం పెరగాలి. అవిశ్వాసులు ఏం చెప్పినా ఆకాశం నుంచి ఒక తునకు ఊడి వాళ్ళ పక్కన పడ్డా, వాళ్ళు ఇంకా ఎంత పెద్ద రాత్రి చూసినా, ఎంత పెద్ద పగలు చూసినా, ఎంత పెద్ద మహిమ చూసినా వాళ్ళు విశ్వసించదలుచుకోలేదు. అవిశ్వాసం పెరిగిపోతూనే ఉంటుంది, విశ్వాసుల విశ్వాసం పెరుగుతూనే ఉంటుంది. ప్రతి చూసిన ద్వారా అక్కడ ఎమ్మటే అందరూ అవతలోటికి వెళ్ళిపోయారు. అవతలోటికి వెళ్ళిపోయిన తర్వాత ఫిరౌన్ సైన్యం ఎక్కడికి వచ్చేసిన తర్వాత వీళ్ళు అనుకుంటున్నారు, అబ్బా మాకు కూడా సముద్రం దారిచ్చింది అనుకున్నారు. ఏమనుకున్నారు? అబ్బా సముద్రం మాకు కూడా దారిచ్చింది అనుకున్నారు. ఫిరౌన్ సైన్యం మొత్తం సముద్రంలోకి దిగింది, మధ్యలోకి వచ్చేసింది. మధ్యలోకి వచ్చిన తర్వాత దైవం దానికి ఆజ్ఞాపించాడు, 2 పాయలు కలిపేశాడు. సముద్రం అది చెరువు కాదు, వేద్దామంటే మొత్తం చనిపోయారు. ఫిరౌన్ కూడా చనిపోయే సమయం వచ్చేసింది, చనిపోతున్నాడు. సావు భయం కమ్ముకొని ఏమంటున్నాడు? ఇజ్రాయిలీల దేవుడే అసలైన దేవుడు, ఇజ్రాయిలీల దేవుడే అసలైన దేవుడు, సృష్టికర్త ఒక్కడే, దేవుడు ఒక్కడే అని ఆ తేలగొనలేసి ప్రాణ భయంతో, చావు భయంతో చావు కేకలు పెడుతున్నాడు దేవుడు అక్కడని. అప్పటిదాకా నేనే దేవుడిని అన్నాడు, అప్పటిదాకా నేనే రాజునన్నాడు, అప్పటిదాకా ఇజ్రాయిల్ సంతానాన్ని, మగపిల్లలందరినీ చంపేసుకుంటూ వచ్చాడు. దౌర్జన్యాలకు అంతే లేదు. ప్రపంచంలో పెద్ద దుర్మార్గుడు ఎవడని ఉన్నాడు అంటే వాడు ఫిరౌన్ రాజు. దైవం అంటున్నాడు, ఫిరౌను చావు భయం పట్టుకున్న తర్వాత దేవుడు ఒక్కడని విశ్వసించితే ఇక లాభం లేదయ్యా, నీ ఆయుష్ అయిపోయింది. నిన్ను ఇప్పుడు నీకు మరణం ఆవహించింది, నువ్వు చనిపోతున్నావు. కానీ నువ్వు చేసినంత వ్యతిరేకం ఎవడు చేయలేదు. నీ శవాన్ని ప్రపంచంలో దేవుడు లేడు, ఏ మహిమ లేదు, అర్థమవుతుందా? దేవుడు ఒక్కడు కాదు అనేటటువంటి వ్యతిరేకులు ఎవరైనా దౌర్జన్యం చేయదలిచిన వాళ్ళకి, దుర్మార్గం చేయదలిచిన వాళ్ళకి నీ శవాన్ని ప్రళయం దాకా కుళ్ళిపోకుండా శవాన్ని సూచనగా ఉంచుతాను అని చెప్పి దైవవాణి పలికింది. అంతే, అక్కడ నీళ్ళలో మునిగాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత చూడండి, సంవత్సరాల తరబడి సముద్రంలో ఆ శవం ఉంది. అల్లాహు అక్బర్. చిన్న విషయం కాదండి. సైన్యాన్ని మొత్తాన్ని తిమింగలాలు తినేసినాయి, చేపలు తినేసినాయి, షార్క్ చేపలు, తిమింగలాలు, అయ్యో మొత్తం కులిపోయినాయి, అన్నీ తినేసినాయి. కానీ ఫిరౌన్ శవాన్ని సంవత్సరాల తరబడి 1905లో బయటికి తీశారంట. ఆ కొలత చూసి ఇది ఫిరౌన్ శవం అని చెప్పి
ఏలు కూడా చెయ్యి కాదు కదా, ఏలు కూడా కొరుక్కొని తినలేదు చేపలు. అంటే ప్రతి జీవి, మానవుడు తప్ప, మానవుడికి ఆ స్వేచ్ఛ ఉంది, అయినా సరే మానవుడికి కూడా ఆయన అందిస్తేనే తినే ప్రతి మెతుకు మీద దైవం పేరు రాస్తాడంటారు. చేపలు తినే ఆహారం కూడా దైవాజ్ఞ మేరకే తింటున్నాయి. లేకపోతే దైవం ఈ యొక్క ఫిరౌన్ శవం యొక్క ఏళ్ళో చెయ్యో ఏదో ఒకటి కొరుక్కొని తినాలి కదా, తిమింగలాలు తినేసేయాలి కదా మొత్తం శవాన్ని. సంవత్సరాల తరబడి సముద్రంలో చూసినగా ఉంచాడు. తర్వాత భూమి మీద తీసి అక్కడ మ్యూజియంలో పెట్టారు, ఈజిప్ట్లో మ్యూజియంలో పెట్టారు. నేటికి ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేయండి, మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఫిరౌన్ శవం అని చెప్తే నేటికి ఎటువంటి రసాయనాలు పుయ్యకుండా, దేవుడు ఒక్కడ కాదు మా ఇష్టం అనేటటువంటి వ్యతిరేకులకి, దౌర్జన్యం చేసేవారికి చూసినగా ఇప్పటికీ ఉంది, ప్రళయం దాకా ఉంటుంది. కాబట్టి గుణపాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా అంటే, రాజరికాలు ఎల్లబెట్టినా, రాజ్యాలు ఏలినా, బలవంతంగా నీ కింద సామంత రాజులున్నా, నీకు ధనం ఎంతున్నా, బలగం ఎంతున్నా, అధికారం ఉన్నా అది శాశ్వతం కాదు. అది దైవం నీకు పరీక్ష నిమిత్తం ఇచ్చాడు. అది రాజులకు సంబంధించిన విషయతే. మనకి సంబంధించిన విషయం ఏంటంటే మన బంధాలు, మన బలము, మన ధనము, మన తెలివితేటలు, ఇవన్నీ కూడా దైవం పరీక్ష నిమిత్తం ఇచ్చాడు. అంతేగాని ఆయన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవితం గడుపుతూ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అబద్ధాలు, ఘోరాలు, నేరాలు చేయటానికి ఈ జీవితాన్ని ఆయన ప్రసాదించలేదు. కాబట్టి ఇంత మంచి గుణపాఠం ఉంది. మూసా అలైహిస్సలాం ఆదర్శం. నీకు ఆపద సమయంలో ఆ ఆపదని తొలగిస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు. మూసా అలైహిస్సలాం జీవితం ద్వారా ఆదర్శం ఉంది. ఫిరౌన్ జీవితం లాంటి జీవితం జీవించకూడదని గుణపాఠము ఉంది. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి జుమ్మా ఖుత్బాలో ఇది అందరూ తెలుసుకొని ఈ స్టోరీని పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా తెలపగలరు. దైవం మహాశక్తిమంతుడు. ఆయన యొక్క శక్తి భూమి ఆకాశాలని, మిమ్మల్ని, నన్ను, ప్రతి జీవిని, నిర్జీవిని ఆవరించి మనకి వశమై ఉంది. కాబట్టి మనకి సృష్టిని వశం చేసిన దైవానికి వశం కావటమే నిజమైనటువంటి దైవ ధర్మం. దాన్ని అరబీ భాషలో చెప్తే ఇస్లాం అంటారు. అలాంటి ధర్మాన్ని పాటించి మానవ జీవితం సాఫల్యం చేసుకునే అదృష్ట భాగ్యాన్ని అనుగ్రహించమని, అందరికీ అనుగ్రహించమని, కులమతాలకు అతీతంగా గ్రంథాలన్నీ గౌరవిస్తూ, యుగపురుషులు అందరినీ ప్రేమిస్తూ జీవితాన్ని సఫలం చేసుకునే అదృష్ట భాగ్యాన్ని అనుగ్రహించమని అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. వాకిద్దాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.